గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగీణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారములు. మనము గ్రహకారకత్వాల గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము గురుగ్రహం గురించి తెలుసుకున్నాము పోయిన వీడియోలో. ఈరోజు ఆరో గ్రహము శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. శుక్రగ్రహం వచ్చేసి ముఖ్యంగా యవ్వనకారకుడు, కన్యాకారకుడు. ఎందుకనగా మన జన్మలగ్న కుండలి నుంచి వెళ్ళి సప్తమ స్థానము వివాహ స్థానం కాబట్టి ఆ వివాహస్థానికి కారకుడు శుక్రగ్రహము. వివాహం కూడా కలత్రం అంటారు. పతికి పత్నికి కూడా శుక్రుడే కారకుడు. శుక్రగ్రహం యొక్క అనుకూల్యత లేకపోతే వివాహం తొందరగా జరగదు. వివాహంలో కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. యవ్వనంలో జరిగే మనకు వివాహం కాబట్టి యవ్వన కారకుడు కాబట్టి ఈ శుక్రుడు ఈ యొక్క యవ్వనంలో మనకు చాలా ఇబ్బందులు కలిగిస్తాడు. అదే మనకు శుభుడైతే అత్యంత వైభవపేతంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రగ్రహం వచ్చేసి వివాహానికి కలత్రానికి ముఖ్య కారకుడు. కలత్రం అంటే 7వ స్థానము. భార్యాభర్తల అనుబంధం గురించి కలత్రం చెప్తుంది. తర్వాత జలక్రీడ. జలక్రీడ అంటే మనము చంద్రగ్రహానికి జలాన్ని చూసినాము. ఇప్పుడు జలక్రీడ అంటే జలానికి సంబంధించి సంతోషంగా చేసే స్విమ్మింగ్ కావచ్చు, లేకపోతే జలంలో చేసే క్రీడలు కావచ్చు, అన్నిటికి కూడా ఈ యొక్క శుక్రగ్రహం కారకత్వంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా శుక్రునికి సంగీతం అన్నా, కళలన్నా, నృత్యం అన్నా కూడా చాలా ఇష్టము. ఆ గ్రహం యొక్క అనుకూలత ఉన్నవాళ్ళు ఈ నృత్యంలో, సంగీతంలో, కళల్లో కూడా ముందుగా ఉంటారు. అదేవిధంగా శుక్రగ్రహానికి మద్యపానం అంటే శుక్రగ్రహము అనుకూల్యత ఉన్న వాళ్ళు మద్యపానం సేవిస్తారు, కానీ వాళ్ళు ఎవరికి ఏర్పడకుండా మంచిగా ఉంటారు. అదే పాపగ్రహం అయితే ఈ యొక్క మద్యపానానికి బానిస అవుతారు. మనం ఏమనుకున్నాం, యవ్వన కారకుడు అనుకున్నాం కదా. యవ్వనంలో కనుక మనకు శుక్రుడు శుభగ్రహం అయితే మన యవ్వనము కీర్తి బాగా ఉంటుంది. అదే పాపి అయితే యవ్వనం మొత్తము నశించిపోతుందంటే ఏం చేయలేకపోతాడు. యవ్వనంలో మొత్తం బయట గాలి తిరుగుకుంటా పటికన ఉండిపోతాడు. కీర్తి కూడా ఏం రాదు, అపకీర్తే వస్తుంది. తర్వాత శుక్రగ్రహానికి సౌందర్యం బాగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా సౌందర్యానికి ఇష్టపడుతుంటారు. 1-2 సార్లు వాళ్ళు మేకప్ చేసుకొని తయారవుతూ ఉంటారు. శుక్రగ్రహం అంటే అందము, సౌందర్యము. దానికి ఆ యొక్క గ్రహకారకత్వం వలన వాటి మీద వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. సరస సల్లాపం, గాంధర్వం, కళా నిపుణత ఇవన్నీ కూడా శుక్రగ్రహానికి వస్తాయి. సరస సల్లాపం అంటే వాళ్ళు ముఖ్యంగా సంతోషంగా అందరితో గడుపుతుంటారు. మనం పిలవకుండా మన దగ్గరకు వచ్చి ఫ్రీగా మాట్లాడుతూ సరస సల్లాపంగా ఉంటారు. కళా నిపుణత కూడా బాగా ఉంటుంది. వాళ్ళకు వీర్య బలం కూడా ఎక్కువగా ఉంటుంది. గాంధర్వం అంటే ఎందుకంటే రాజులు, గాంధర్వులు కూడా అందరూ కూడా శుక్రగ్రహానికి కిందికి వచ్చేవారు. ఇక ఈ యొక్క శుక్రగ్రహానికి ముఖ్యంగా వచ్చేసి సినిమా రంగం. సినిమా రంగం అంటే అందులో అన్నీ వస్తాయి. ఏ దానికైనా కూడా సినిమా రంగానికి టోటల్ కళలని కూడా సినిమా రంగంలో వస్తూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం అనుకూలత ఉన్న వాళ్ళు మంచి మంచి స్టార్గా ఉంటారు. సినీ ఫీల్డ్ పోవాలంటే శుక్రగ్రహం అనుకూలత ఉన్న వాళ్ళే సినీ ఫీల్డ్ పోతారు. లేకపోతే వేరే గ్రహము శుక్రగ్రహాన్ని పట్టుబడ్డా కూడా సినీ ఫీల్డ్కి పోతారు. వీణ, వేణుగానము ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం వాళ్ళు మాంసభక్షణ బాగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు విందు వినోదాల పాల్గొనడం చాలా ముఖ్యం. వాళ్ళు ఏ పెళ్లిళ్ళకు కానీ, ఏ శుభకార్యానికి కానీ పిలిచినా తప్పకుండా వెళ్ళి అటెండ్ అయ్యి వస్తారు. వాళ్ళకు ఒక హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా పోయి వాళ్ళని కలిసి భోజనం చేసి వస్తుంటారు. దేహ సుఖం కూడా బాగా చూసుకుంటుంటారు. దేహానికి కొంచెం ఏం కాలేరు. దేహ సుఖం కూడా బాగా చూసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క
స్త్రీలకు అత్యంత ప్రియత్వంగా ఉంటారు. వీళ్ళకు స్త్రీలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు పలకరియకుండా వీళ్ళు ముందు పోయి పలకరించి వాళ్ళకి దగ్గరగా అవుతూ ఉంటారు. ఆ గ్రహకారకత్వం అనేది స్త్రీ అత్యంత ప్రియత్వం ఉంటుంది. కామవాంఛ కూడా బాగా ఉంటుంది శుక్రగ్రహం వాళ్ళకు. అదేవిధంగా వాహన సౌఖ్యం. ఈ యొక్క వాహన సౌఖ్యం అనేది నిన్న జన్మలగ్నం నుంచి 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వాహన సౌఖ్యం కూడా మంచిగానే ఉంటుంది. వాహనాలు అంటే వీళ్ళకి ఇష్టంగా ఉంటుంది. వాహనాలు వెరైటీ వాహనాలు నడపడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఈ శుక్రగ్రహం వాళ్ళకు శివభక్తి ఎక్కువ ఉంటుంది. శక్తి పూజ అంటే అమ్మవారి పూజ కూడా ఎక్కువగా చేస్తూ వస్తుంటారు. ఇక వీళ్ళ స్థలం వచ్చేసి ముందుగా శుక్రుడు మన ఇంట్లో ఆగ్నేయ మూలము కిచెన్కు శుక్రగ్రహం కారకత్వం ఇస్తాడు. కాబట్టి ఆ శుక్రగ్రహం పశువుల ఇళ్ళల్లో వాళ్ళకు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా వంట స్థలం, వంట చేసే కాడ, కట్టెల దొడ్డి కాడ, లేకపోతే మన భోజనాలు చేసే కాడ వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్లో భోజనం కాడ ఒంటరిగానే ఉంటారు. మనం కొంతమంది ఫంక్షన్లో పోతే కొంతమంది ఖాళీ కూర్చుంటారు. ఈ శుక్రగ్రహం వాళ్ళు అయితే తప్పకుండా ఆ వంటల కానివే వాళ్ళకి చోచింది పని చేస్తూ ఎక్కువ వంటల కానీ ఉంటారు. ఇక ముఖ్యంగా వచ్చేసి శుక్రగ్రహము ఆగ్నేయ దిక్కు. దీని కలర్ వచ్చేసి గోధుమ కలరు. మనము హోమం చేయడానికి శుక్రగ్రహానికి మేడి వృక్షాన్ని వాడతాము. వారం వచ్చేసి శుక్రవారం. మన శుక్రగ్రహానికి ఎవరికైనా దానం చేయాలంటే బొబ్బేర్లు దానం చేస్తాము. శుక్రగ్రహం ఆకారం వచ్చేసి పంచకోణాకారం ఈ యొక్క ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహం అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది వివాహం, కలత్రం, సినిమా రంగం మరియు మాంసభక్షణ, విందు వినోదన పాల్గొనట, మద్యపానం, యవ్వనం, కీర్తి ఇవి ఎక్కువగా మనకు గుర్తు వస్తూ ఉండాలి. శుక్రగ్రహానికి చెప్పాలంటే ఇంకా కారకత్వాలు ఉంటాయి, కానీ ఎక్కువ చెప్పి మనం కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అందుకే ముఖ్యంగా కొన్ని శుక్రగ్రహం అనగానే కలత్రము, వివాహం ఎక్కువ గుర్తు రావాలి. సినీ రంగం, సౌందర్యం కొంచెం గుర్తుకొస్తే మనకు శుక్రగ్రహాన్ని మనం చూసేటప్పుడు ఈజీగా మనం కనిపెట్టవచ్చు. కాబట్టి శుక్రగ్రహాన్ని అందరూ కూడా చూసి మంచిగా రాసి పెట్టుకోండి. మళ్ళా వచ్చేది మరొక గ్రహంతో మళ్ళీ కలుస్తాము. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారములు.